హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అనంతపురంలో వినాయక విగ్రహాలు ఎక్కడైతే ప్రెజెంట్ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్ ఫిగర్‌గా చూపిస్తాను. ఇప్పుడు మీరు రూట్ చూసినట్లయితే కళ్యాణదుర్గం బైపాస్ నుంచి రుద్రంపేట బైపాస్ రూట్‌లో వెళ్ళే రూట్‌లో ఇండియన్ పెట్రోల్ బంక్ ఎక్కడైతే ఉందో అక్కడ లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడైతే వినాయక విగ్రహం మండపాలు అయితే మీకైతే కనిపిస్తాయన్నమాట. మాక్సిమం ఇక్కడైతే 3 సెట్లు అయితే ఉంటాయి. ఈ 3 సెట్‌లో ప్రతి సంవత్సరం కూడా అనంతపురంలో ఇక్కడైతే భారీగా అయితే వినాయకుల విగ్రహాలు అయితే మేకింగ్ అనేది చేస్తారన్నమాట. అలాగే ఈ వీడియో కూడా లాస్ట్ ఇయర్ కూడా మనమైతే వినాయక విగ్రహాల మేకింగ్ అయితే ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. మన ఛానెల్‌లో చూపించడం కూడా జరిగిందన్నమాట. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 2024లో వినాయకుల విగ్రహాలు ఏ విధంగా మేకింగ్ చేసి పెట్టారు, ఎంతవరకు వర్క్ అనేది కంప్లీట్ అయిందనేది అయితే ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్ ఫిగర్ చూపిస్తానన్నమాట. ఖచ్చితంగా మన ఛానెల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అన్నమాట. నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఈ సంవత్సరం 2024 వినాయక చవితి అయితే రాని వచ్చేసిందన్నమాట. ఇంకొన్ని రోజుల్లో అయితే వినాయక చవితి వచ్చింది. సో దానికి తగ్గట్టుగానే వినాయక విగ్రహం మేకింగ్ అనేది ప్రాపర్ వేలో అయితే కంప్లీట్ చేయడం జరిగిందన్నమాట. చాలా అంటే చాలా స్పీడ్‌గా శరవేగంగా అయితే వినాయకుని విగ్రహం మేకింగ్ అనేది జరుగుతూ ఉంది. దాని తగ్గట్టుగా కలరింగ్ వర్క్‌లు అయితే మాక్సిమం అయితే ఎండకైతే వచ్చేసిందన్నమాట. ఎందుకంటే వినాయక చవితి కొన్ని రోజుల్లో ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా అయితే ఇక్కడైతే మేకింగ్ అనేది పర్ఫెక్ట్ వేలో అయితే చేస్తున్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసిన వినాయకుడి విగ్రహాలకి ఇప్పుడే కంపేర్ చేసుకుంటే అసలు యూనిక్ స్టైల్‌లో కొత్తదనంతోనైతే ప్రెజెంటేషన్ చేస్తున్నారు. సో మాక్సిమం లాస్ట్ ఇయర్ ఉన్న వినాయకుడి విగ్రహాలకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే సో నియర్ బై అదే విధంగా సేమ్ అవే బొమ్మలా అనిపిస్తాయి. కానీ కొంచెం డిఫరెంట్ వేలో అయితే ప్రెజెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరైతే నేను ఏదైతే అడ్రస్ చెప్పానో కళ్యాణదుర్గం బైపాస్ నుంచి రుద్రంపేట బైపాస్ వెళ్ళే రూట్‌లో ఇండియన్ పెట్రోల్ బంక్ ముందుగానమాట. ఎందుకంటే అనంతపురంలో ఉన్న వాళ్ళకైతే ఈ అడ్రస్ తెలిసి ఉంటది. అనంతపురంలో లేని వాళ్ళకైతే ఈ అడ్రస్ తెలియకపోవచ్చు. ఎందుకంటే వచ్చి ఇబ్బంది పడడం కన్నా నేను ఎందుకని ముందుగానైతే ప్రెజెంటేషన్ చేసి చూపిస్తానన్నమాట. ఈ విధంగా అయితే ముందుగా మీకు అర్థం కావాలనేసి. సో మీరు చూస్తున్నారు కదా వినాయక విగ్రహాలు అయితే మాక్సిమం అయితే కలరింగ్ వర్క్‌లు అయితే కంప్లీట్ అయిపోయి దగ్గర రానే వచ్చేసిందన్నమాట. ఇంకా కొన్ని చిన్న చిన్న ఏవైనా బ్యాలెన్స్ వర్క్‌లు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇంకొన్ని రోజుల్లో. ఇంక మాక్సిమం ఇంకా చూస్తున్నారు కదా మాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు 99%కి ఒక 98%, 97% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2% అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఆ బ్యాలెన్స్ వర్క్ యాక్టివిటీస్‌ని అయితే చూసారు కదా ఇక్కడైతే వర్క్ చేస్తున్నారన్నమాట. వీళ్ళు ఎందుకంటే డే నుండి కష్టపడి చేస్తున్నారు. ఎందుకంటే వినాయక చవితి రానే వచ్చేసింది కాబట్టి ఎందుకంటే కస్టమర్లు ఆర్డర్స్ అయితే పెట్టుకుంటున్నారు. సో మీరు కూడా ఈ వినాయకుని విగ్రహాలు ఈ వీడియోలో చూసి నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి అన్నమాట. ఎందుకంటే మనం సైట్‌కి అంటే మనం ప్లేస్‌కెళ్ళి విజిట్ చేసిన తర్వాత వినాయక విగ్రహాలు చూసిన తర్వాత మనం బుక్ చేసుకుంటే ఆ కిక్కే వేరన్నమాట. ఎందుకంటే ఫోన్‌లో చూసేది కన్నా మీకు చూపిస్తానన్నమాట. ఎందుకంటే వినాయక విగ్రహాలు ఈ ఏరియాలో ఉంటాయి. మీకు తెలియాలి అనేది ఈ విధంగా వీడియోలో చేసి చూపిస్తానన్నమాట. సో మాక్సిమం మీకు చూస్తున్నారు కదా కలరింగ్ వర్క్ జరుగుతుందన్నమాట. ఒక అబ్బాయి అయితే ఎంత బాగా నీట్‌గా అసలు కలరింగ్ వర్క్‌లు చేస్తున్నారు. నాకైతే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. వినాయకుని విగ్రహాలకి కలరింగ్ వేసే విధానం అయితే నాకైతే ప్రాపర్ వేలో అయితే ఖచ్చితంగా నచ్చిందన్నమాట. సో మీకెలా నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం 2024 యూనిక్ స్టైల్‌లో వినాయక విగ్రహాలతో మేకింగ్ అనేది పర్ఫెక్ట్ వేలో కంప్లీట్ చేస్తున్నారు. సో ఇంకొన్ని రోజులైతే అనంతపురంలో అయితే బాగా చేస్తారు. ఎందుకంటే అనంతపురంలో వినాయకుని చవితి అయితే చాలా గ్రాండ్‌గా చేస్తారన్నమాట. లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే సప్తగిరి సర్కిల్‌లో ఎంత గ్రాండర్‌గా ఒక మండపం అంటే భారీ సెట్ అన్నమాట మండపం. ఎందుకంటే 'బాహుబలి' సినిమాలో మనం సెట్స్ ఎలాగైతే చేస్తారో అంత బీభత్సమైన సెట్ అయితే సప్తగిరి సర్కిల్ అయితే ప్రతి ఏటా అయితే అసలు గ్రాండ్‌గా చేస్తారన్నమాట అనంతపురంలో. ఈ సంవత్సరం కూడా చూడాలి ఇంకెంత గ్రాండ్‌గా చేస్తారని. ఎందుకంటే అనంతపురం అనేది వినాయక చవితికి దిట్ట అని చెప్తారన్నమాట. అంత బాగా చేస్తారన్నమాట. నాకు తెలిసి నేనుండే ఏరియాలో ఇంత బాగా అనంతపురంలో చేసినట్టు ఇంకెక్కడ చేశారనేది నాకు పెద్దగా తెలీదు. సో చూడాలి ఇంకెక్కడ నియర్ బై చేస్తారనేసి. ఎందుకంటే అనంతపురం ప్రతి ఏదైతే ఉందో టవర్ క్లాక్ నుంచి నడివంక వరకు అండ్ అవతల పక్క ఏదైతే ఉన్నో అవన్నీ ఏరియాలో అయితే ప్రాపర్ వేలో అయితే వినాయక చవితిని గ్రాండ్ చేస్తారన్నమాట. ప్రతి సందులో కూడా వినాయకుడిని తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా అయితే పూజలు పునస్కారాలు చేసుకొని డిఫరెంట్ స్టైల్‌లో డిఫరెంట్ యూనిక్ వేలో అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడైతే బొమ్మలు తీసుకొచ్చే విధానం గాని, ప్రెజెంట్ చేసే విధానాన్ని గాని అసల ఎంత బాగా గ్రాండ్‌గా చేస్తారనేసి నేనైతే చెప్పలేనన్నమాట. నా మాటలు సరిపోవు. ఎందుకంటే నేను చూసాను కాబట్టి. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం చూసినట్లయితే అనంతపురంలో ఎంత గ్రాండ్ చేస్తారో తెలుస్తది. ఎందుకంటే మనం దూర ప్రాంతాల్లో ఉండి మనం ఫోటోలు చూసేది కన్నా దగ్గరికొచ్చి విజిట్ చేసి ఆ యొక్క వీఆర్ స్టైల్ మనం ఎంజాయ్ చేసినప్పుడే కిక్ అనేది వస్తుందన్నమాట. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఎక్కడైతే అన్నీ ఉన్నాయో అన్ని చోట్ల తిరగడం జరిగింది. మా యూట్యూబర్స్ అందరికి వీడియోస్ కవర్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట. ఈ సంవత్సరం కూడా అదే విధంగా రెస్పాన్స్ రావాలని అయితే కోరుకుంటున్నాను. సో మాక్సిమం ఎందుకంటే నానైతే ఉన్న వరకే వీడియోస్ అయితే కవర్ చేస్తున్నాను మాక్సిమం. ఇది మనకైతే మనం ఉన్న ఏరియాలో 3 షెడ్‌లు ఉన్నాయన్నమాట. ఈ 3 షెడ్‌లో ఇదొక షెడ్ అన్నమాట. ఈ షెడ్‌లో ప్రస్తుత వినాయకుడి విగ్రహాల స్టేటస్ అయితే మీకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మాక్సిమం అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహాల రేట్లు కూడా చూసినట్లయితే మనకి హైట్ వచ్చేసి 5 ఫీట్ మనకి 3 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ వరకు అయితే హైట్ అయితే ఉంటాయి. అండ్ రేట్స్ కూడా 5,000 నుంచి స్టార్ట్ అవుతది. అండ్ 30,000, 25 అన్నమాట. సారీ రీజనబుల్ రేట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే మాట్లాడుకుని నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో దాని దగ్గరికైతే వినాయకుని విగ్రహాలు అయితే మేకింగ్ అనేది మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఇంకా కొన్ని రోజులైతే ఉన్న బ్యాలెన్స్ యాక్టివిటీలు అన్నీ కూడా జరుగుతాయి. ఇంకా కంప్లీట్ చేస్తున్నారు.
సో మన ఛానల్ నుంచి అయితే అనంతపురంలో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోకి మంచి ఆదరణ వచ్చేసింది. అదే విధంగా అయితే సెకండ్ వీడియో కూడా మంచి ఆదరణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను ఈ విధంగా ఈ స్థాయికి అయితే నేనే ఖచ్చితంగా రాలేను. సో మీరందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మరి సరికొత్త వీడియో ఖచ్చితంగా నేనైతే ఎప్పటికప్పుడు మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. 2024లో వినాయక చవితికి తగ్గట్టుగా వీడియోస్ అయితే చేయడానికి ప్రెజెంటేషన్ చేస్తాను. సో మన ఛానల్ ద్వారా అయితే ఇది నెక్స్ట్ ఇంకా 2 వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఎందుకంటే ఫుల్ అంతా వీడియో అయిపోతుందన్నమాట. సో అంతవరకు మీకు కూడా చూడడానికి ఇరిటేటింగ్ అంతది. సో దాని తగ్గట్టుగా అయితే సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మరి సరికొత్త వీడియోతో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకా సెకండ్ సెట్ గురించి అయితే అప్డేట్ అనేది చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.